రోజులుగా రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు అనుకొని ప్రమాదాలకు గురవుతున్నాయి. అయితే దాంతో ప్రయాణికుల్లో ఆందోళన పెరిగిందనే చెప్పాలి. మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ బస్సులను తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఈసారి ప్రతి బస్సు ఐఏఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అవి మార్చినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. బస్సులలో ప్రమాదాలు జరగకుండా ప్రయాణికుల్లో ఆందోళన తగ్గించడమే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. అక్టోబర్లో కర్నూలు దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరువక ముందే గత నెలలో మార్కాపురం బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనమయ్యారు. ఇలా ఎక్కువగా ట్రావెల్స్ బస్సుల్లోనే అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో అధికారులు అన్ని విధాలుగా తనిఖీలు నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత ప్రధాన అంశంగా వేటిని కూడా వదలకుండా జాగ్రత్తగా తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా బస్సులోనూ జిల్లా, ఆల్ ఇండియా టూరిస్ట్, స్కూల్, కాలేజ్ బస్సులుగా విభజించారు. జిల్లాలో తిరిగే బస్సుల సంఖ్య 3800 ఉండగా అనేక జిల్లాల్లో తిరిగే బస్సుల సంఖ్య 1024గా ఉంది. దేశంలో రాష్ట్రాల మధ్య తిరిగే బస్సులు 1800గా ఉంది. అలాగే విద్యాసంస్థల బస్సులైతే 44,000 వరకు ఉన్నాయి. స్కూల్, కాలేజ్ బస్సుల్లో 40 కంటే ఎక్కువ సీట్లు ఉన్న బస్సులు 25,000గా ఉన్నాయి. ఇటీవల బస్సు ప్రమాదాలపై రవాణా శాఖ మంత్రి కాజా టోల్ గేట్ వద్ద స్వయంగా బస్సులను తనిఖీ చేశారు. అలాగే వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలపై మంత్రివర్గ ఉపసంఘం కూడా సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రోడ్లకు సంబంధించి స్లీపర్ బస్సులు సరైన విధానం కాదని భావించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, స్లీపర్ బస్సెస్ కు సంబంధించి తదుపరిగా ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు అండ్ అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే గత సంవత్సరం కర్నూలులో, ఈ సంవత్సరం మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోడ్లకు సంబంధించి సరైన స్లీపర్ బస్సులకి వసతి కాదని చెప్పి ఇటీవల నివేదిక ఇచ్చింది. అలాగే స్లీపర్ బస్సులకు సంబంధించి సీటింగ్ సామర్థ్యం ఉన్న బస్సులను కూడా స్లీపర్ గా మార్చుకుంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ట్రావెల్స్ బస్సులపై కొరడా జూలించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 రోజుల క్రితం కూడా రవాణా శాఖ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు ఆదేశం ప్రకారం కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రైవేటు బస్సులకు సంబంధించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనేకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక ప్రధానంగా చూసుకుంటే బస్సుల సంగతి మనం ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జిల్లాల్లో తిరుగుతున్న బస్సులు 3008 ఉన్నాయి. అలాగే ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి, మరొక జిల్లా నుంచి ఒక జిల్లాకి తిరిగే బస్సుల సంఖ్య దాదాపుగా 1000 ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే వీటితో పాటుగా భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బస్సులు, వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్న బస్సుల సంఖ్య 1800 ఉంది. అలాగే స్కూల్ బస్సులకు సంబంధించి దాదాపుగా 44,000 ఉన్నాయి. అలాగే స్కూల్ బస్సులకు సంబంధించి 40 సీటింగ్ దాటిన బస్సుల సంఖ్య 25,000 ఉన్నట్లు కూడా రవాణా శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక ద్వారా గుర్తించడం జరిగింది. సో ఈ నివేదికను బేస్ చేసుకుని కూడా బస్సులో ఎటువంటి సౌకర్యాలు ఉండాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలను ఖరారు చేశారు. సో ఈ నేపథ్యంలోనే వచ్చే 10-15 రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లాల వారీగా బస్సులను కేటాయించి ఆ బస్సులో ఉన్న ఆ సీట్ల సామర్థ్యం ఏంటి, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే దానికి సంబంధించి బస్సు యాజమాన్యాలతో, బస్సులతో కూడా తనిఖీలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. వచ్చే నెల 10-15వ తేదీ కల్లా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా బస్సులని పూర్తి స్థాయిలో తనిఖీ చేసి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండాల్సిన బాధ్యతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీన్ని ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే 2-3 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో కూడా ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు జరిపి దాంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి విజయవాడ ఆర్టీసీ హెడ్ క్వార్టర్లో, అంటే రవాణా శాఖ కంట్రోల్ రూమ్ కి సంబంధించి అనుసంధానం చేశారు. ఆ బస్సు కదలికలు ఏ రకంగా ఉన్నాయి, డ్రైవర్ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే 2 ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి ఆ బస్సులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే వాటికి సంబంధించిన అన్ని బస్సుల్లో కూడా ఇంకా ఏర్పాటు చేయాలి, కొన్ని బస్సులను ఏర్పాటు చేశారు. రానున్న 20-25 రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని ట్రావెల్స్ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆయా వాటన్నిటిని కూడా ఆర్టీసీ, అంటే ఏదైతే రవాణా శాఖకు సంబంధించిన కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తాము. దానికి అనుగుణంగా రానున్న రోజుల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తామని చెప్తారు.
శివ, ఫర్దర్ గా కూడా ఇటు స్లీపర్ బస్సెస్ ని బ్యాన్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఏపీకి సంబంధించిన రోడ్లకి అవి కరెక్ట్ కాదు అంటూ కూడా ఒక అధ్యయనానికి వచ్చారు కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ ప్రయాణికులకు సంబంధించిన కంఫర్ట్ కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రధానంగా చూసుకుంటే స్లీపర్ బస్సులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రోడ్లకి కనెక్టివిటీ విధానంలో సరైన విధానం కాదు అని చెప్పి దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఒక్కసారిగా బస్సులన్నీ నిలిపివేస్తే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తాం. ఈ నేపథ్యంలో స్లీపర్ బస్సులకు సంబంధించి పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేసి వాటిని ప్రతి రోజు మార్చి రోజు కానీ లేకపోతే వారానికి ఒక రోజు కానీ అంటే పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తారు. అలాగే ఫస్ట్ స్లీపర్ బస్సులు అన్నిటికీ కూడా ఏదైతే సీసీ కెమెరాలు బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రైవర్ కదలికలు అలాగే బస్సులో ఉన్న కదలికలు గమనించేందుకు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ అటాచ్ చేస్తారు. సో ఆ తర్వాత కొంత సత్ఫలితాలు వస్తే ఓకే, లేకపోతే కనుక రానున్న 6 నెలల నుంచి సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో స్లీపర్ బస్సులు ఎత్తివేసే అవకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇక ప్రయాణికులకు సంబంధించి ప్రాణాలే ముఖ్యం అనేది ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందిస్తుంది. సో దానిలో భాగంగానే ప్రయాణికుల సేఫ్టీ కోసం ఎంతవరకైనా వెళ్తాం, ఎటువంటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకుంటాం. భవిష్యత్తులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వల్ల ఒక్క ప్రమాదం కూడా జరగకూడదు, ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండేందుకే ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉందని చెప్పి రవాణా శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సబ్రాజ్. థ్యాంక్ యూ శివ.